అందరికీ శనార్థి దోస్తులు ఈ రోజు అయితే మేము ముంగడికి నేను బస్ స్టాప్ అయితే తీసుకొచ్చిన ఆ బస్ స్టాప్ ఎట్లుంటుంది ఏం కథ అనేది చేసి లోపల బయట మొత్తం చూపెడతాయి. ఇదైతే బయటకి వెళ్ళి వ్యూ ఇప్పుడు లోపలికైతే చూద్దాం మనం. ఈ లోపలికి చూస్తే గిట్లుంటాయి ఏమేమి అలౌట్ ఉంది లోపల ఏమేమి అలౌట్ లేదని చెప్పేసి మొత్తం మెన్షన్ చేసి మ్యాప్ ఇంకా మీరు చూసుకున్నట్టు దుబాయ్లో బస్ స్టాండ్ ఎట్లా ఉంటుంది ఆల్రెడీ చూసించచ్చు ఒక చూడకుండా చూసిండొచ్చు ఇంతకు ముందు ఒకవేళ చూడడం వాళ్ళకి హెల్ప్ అవుతుంది వీడియో. అందుకే సో ఇక్కడ చూసుకొని టీవీ కాదు మొత్తం బస్సులో ఏ బస్ వస్తుంది ఎటు పోతుంది దాని నంబర్లు 22 ఇట్లా అని చెప్పేసి ఆ నెంబర్లతో బస్సు ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్ అలాంటి ఏ బస్సు వస్తారని దగ్గర చెప్పేసి అడుగుతాడు ఇస్తే ఇట్లా బస్సులలో పోతుంది. సెకండ్ ఈ టిక్ మొత్తం మ్యాప్ ఉంటుంది. ఇట్లా వస్తే ఈ బస్సుకు కార్డు ఉంటుంది. కార్డు 25 dirhams అట్లా కొనుక్కోవాలి మనం ఫస్ట్. అలా పైసలు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ బస్సు కార్డు ఉంటుంది. మనం స్కాన్ చేస్తే అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక కార్డుని ఒకసారి చూపెడతా చూడూరి. సో ఇదే అనమాట నోల్ కార్డు, ఇదే బస్ కార్డు. సో ఈ బస్ కార్డు ఇదంతా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మ్యాప్ ఏ బస్ ఎటు పోతుంది ఏం కథ. ఇక్కడ కూర్చొనికి కుర్చీలు ఇవి ప్లస్ మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది అట్లా కాదు, ఇలా ఏసీ కూడా వస్తుంది. బస్ స్టాండ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏసీ. మనకి బస్ స్టాండ్ చూసుకుంటే వీటికి మొత్తం చల్లగా ఉంది. ఇలా లోపల చల్లగా ఏసీతో కోల్డ్గా చల్లగా ఉంటుంది. మీకు ఎండాకాలం మీరు బస్ ఎక్క సంవత్సరం లోపలికి రావచ్చు, డోర్ తీసుకొని ఇలా కూర్చొని ఏసీ ఉంటుంది అంత ఉంటాయి. ఇది ఫెసిలిటీస్ దుబాయ్లో ఇప్పుడు బస్ స్టాప్లో కూడా ఇట్లా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మీరు చూసుకునేది ఇట్లా ఉంటుంది. ఇది వీడియో ఉద్దేశం ఏంటంటే మీరు చూపించుడు ఇట్లా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మర్చిపోదు. ఇక్కడ ఫాలో అయితే కొట్టి మరి గురువు.